సీదిరి అప్పలరాజు తన కొడుకు జీవితాన్ని చేదర గందరగోళం చేసి ఇప్పుడు తన పైన కూడా కేసులు వస్తున్నాయని తెలిసి పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంబడిస్తున్నారనే సంగతి తెలుసుకుని మళ్ళీ ఇంటికి వస్తే ఇప్పుడు పోలీసులు ఇంటి చుట్టూతా గట్టి నిఘా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ సీదిరి అప్పలరాజు ఎందుకు ఇలా చేస్తా ఉన్నాడు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అంటేనే ఎంత చేదర చేయకుండా ఉంటారా అనేది ఇప్పుడు ఒక బ్రాండ్ కింద తయారైంది. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంటేనే చేదర గందరగోళం చేయటం వాళ్ళ స్పెషాలిటీ, వాళ్ళ బ్రాండ్ అన్నట్టుగా ఇప్పుడు సీదిరి అప్పలరాజు కూడా అదే బ్రాండ్లోకి చేరిపోయాడు. యాక్చువల్గా ప్రతి ఒక్క నాయకుడు కోతిపుండు బ్రహ్మరాక్షస్ లాగా వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న గాయం అయితే దాన్ని మానపనీయకుండా వాళ్ళే గెలికి పెద్ద చేస్తూ ఉంటారు. ఇది ఏ విషయంలోనైనా వైసీపీ నాయకులకు పెట్టింది పేరు. అసలు జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చి ఏదో చిన్న కుర్రాడు తెలుసో తెలియక ఒక యాక్సిడెంట్ చేసి ఒక ప్రాణం పోతే దానికి ఎంత పెద్ద పంచాయతీ చేస్తా ఉన్నారే అని ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు డైలాగ్ లాగా ఆయన కూడా అదే డైలాగ్ చెప్పి వెళ్ళాడు. ఇంకో పక్కన సీదిరి అప్పలరాజు చేసిన అసలు పని చూస్తుంటే ఇప్పుడు కొడుకుకి ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశమే లేదన్నట్టుగా తయారైంది. ఇప్పుడు దాంతోపాటుగా ఈయన కూడా అరెస్ట్ అవుతాడు. యాక్చువల్గా యాక్సిడెంట్ అయిన సమయంలో తన అనుచరుడి కొడుకుని తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయించి ఆ తర్వాత ఈ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ కేసుని మాఫీ చేయించుకోవడానికి వాళ్ళ చేత మరి కేసే లేకుండా చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేపించి ఇత్యాది వ్యవహారాలను చేసి ఆ తరువాత అసలు సంగతి బయటపడిపోయింది. ఆ యాక్సిడెంట్ చేసింది సీదిరి అప్పలరాజు కొడుకేనని. ఎందుకంటే డైరెక్ట్గా సీసీ కెమెరా ఫుటేజ్లోనే తెలిసిపోతా ఉంది ఆ బైక్ నడిపిన వ్యక్తి సీదిరి అప్పలరాజు కొడుకు తప్ప ఇప్పుడు సరెండర్ అయిన వ్యక్తి కాదని. ఇది 10వ తారీఖు జరిగిన చిలికి గాలివాన మొత్తం బయటకు వచ్చాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియకుండా జరిగింది అని అంటే ఎవరు నమ్మేదేం కాదు. అంటే సీదిరి అప్పలరాజు హవా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా చేరుతుంది. గతంలో మంత్రి అయినప్పటికీ ఇప్పుడు కూడా హవానే కొనసాగిస్తున్నాడు అని అంటే ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ని ఖచ్చితంగా నిందించాలి. ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఇది ఇందులో కూలంకషంగా తెలుసుకోకుండా వాళ్ళు ఉంటారు అని అంటే ఎవ్వరు నమ్మేదేం కాదు. కాకపోతే వాళ్ళ సహకారంతోనే జరిగిద్ది అనుకోండి. కానీ ఈ విషయం పెద్దదవటం మూలాన ఇప్పుడు అసలైన సంగతులన్నీ తీసి పోలీసులు కూడా ఇంకా న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయానికి ఈ తన కొడుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి అతనికి ఏదో ట్రీట్మెంట్ చేయించడానికి, అంటే ఆ గుద్దిన సమయంలో ఇతను కూడా కింద పడిపోయి ఏం గాయాలు అయ్యాయో వాటికి ట్రీట్మెంట్ చేయించడానికి ఐసీయూలో పెట్టి విఐపి ట్రీట్మెంట్ చేయించి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ లోపు కానీ ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఇక ఆ సమయంలో తను గతంలో మంత్రి అవటం మూలాన, డాక్టర్ అవటం మూలాన ఆ డాక్టర్లను కూడా ప్రభావితం చేసి ఇతనికి కన్ను నొప్పి, కాలు నొప్పి, ఏదో నొప్పి, ఎక్కడెక్కడో ఇతనికి బాగాలేదు అని చెప్పించుకుని మరి కోర్టులో ఏదో ఊరట పొందే అవకాశాన్ని కొద్దిగా ట్రై కూడా చేశాడు. కాకపోతే ఇక మరి ప్రభుత్వం ఆ విషయమై గట్టిగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దగ్గర నుంచి యాదవ్ సంఘాల్లో కూడా ఒక ఉధృతంగా ఒక రేగవటం కూడా జరిగింది. అంటే మా మనుషులు అయితే మీకు ఇంత చులకన అన్నట్టుగా కూడా కనపడుతుంది. మీ మనుషులే మనుషులు, మేమైతే మనుషులం కాదా అనే పరిస్థితికి ఇప్పుడు వాళ్ళు కూడా ప్రశ్నించే స్థాయికి వచ్చేసారు. సరే, ఇంకా ఆ విషయం పక్కనట్టు ఉంటే ఇటు సీదిరి అప్పలరాజు మాత్రం తన కొడుకుని కాపాడుకోవడానికి తన అనుచరుడి కొడుకుని బలి చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే ఏదో రకంగా అతను కూడా కాపాడేసి మనం బయటకు తీసుకొస్తాం అనే ఒక హోప్ ఉంది. ఆ హోప్ అంతా ఏంటి? మరి వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్న పట్టు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నా కూడా గతంలో వీళ్ళకి సంబంధించిన అధికారులు వీళ్ళందరినీ పట్టుకుని చేయించుకునే పనులు కొన్ని కనపడతాయి. అట్లాగనే డాక్టర్లను కూడా ప్రభావితం చేసే పనికి వచ్చాడు. ఇక చివరికి ప్రెషర్ వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు. ఆ డాక్టర్లు పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాడు, ఏం పర్వాలేదు అని వాళ్ళు కూడా ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఇప్పుడు అతన్ని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేశారు. 14 రోజులు రిమాండ్ పడింది. ఇక దీంట్లో నుంచి బెయిల్ ఎట్ట పొందాలి అని ఆలోచించుకోవాల్సిన సీదిరి అప్పలరాజుకి ఇప్పుడు మరొక కేసు ఈ మొత్తం మ్యానిపులేట్ చేసి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ కాన్స్పిరేటర్ కింద ఆయన కూడా అరెస్ట్ చేయాలి. కాకపోతే పోలీసులు ఇంకా మీనమేషాలే లెక్క పెడతా ఉన్నారు. అంటే ఇంకా ఏదో ఆధారాలు సంపాదించాలి ఏం చేశాడు అని. ఇప్పుడు బాధిత కుటుంబమే స్వయానా చెబుతా ఉంది. వాళ్ళు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో కూడా బాగా హల్చల్ అవుతా ఉంది నెట్లో కూడా.
బాధిత కుటుంబం వాళ్ళు తమ కొడుకుని చంపేసి మాకు డబ్బులు ఇచ్చి మా కోడల్ని వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉండమని కూడా చెప్పారు, పని మనిషిగా అక్కడ పని చేయమని కూడా చెప్పారు, ఏమిటిది అని ఆ తల్లి కూడా వాపోతా ఉంది. ఆ వీడియోలు కూడా ఈ రోజున బయటకు వచ్చాయి. ఈ సమయంలో ఇక పలాస నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు సీదిరి అప్పలరాజు. కాకపోతే పోలీసులు ఆల్రెడీ ఆయన మీద నిఘా పెట్టుండటం మూలాన ఆ పోలీసులు ఆయన కారు వెళ్తా ఉంటే డిస్టర్బ్ చేయకుండా వెనుకెడితే వెంబడించి వెళ్ళారు. అది అలా 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 వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది, మరి ఆ డ్రైవర్ చూశాడో లేకపోతే ఇది పోలీస్ కారు అని గుర్తుపట్టాడో తెలియదు, కానీ అప్పలరాజుకి చెప్పినట్టున్నాడు. ఇక దాంతో ఇక పలాయనం చెత్తగించే వద్దామనుకున్న ఈ సీదిరి అప్పలరాజు కూడా ఇక మళ్ళీ తిరుగుటప్పాలో ఇంటికి వచ్చి చేరాడు. శ్రీకాకుళం ఎందుకు వెళ్ళాడో తెలియదు, పోలీసులు ఎందుకు వెంబడించారో అర్థం కాదు, మళ్ళీ తిరిగి ఇంటికి ఎందుకు వచ్చాడో తెలియదు. ఇలాంటి ఒక పరిస్థితి నెలకొందంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, పారిపోవడానికి యత్నాలు ఎత్తుతున్నాడు అనే కదా అనుకుంటారు ఎవరైనా. పారిపోతుంటే పోలీసులు వెంబడిస్తే తిరిగి ఇంటికి వచ్చాడు అనేదైతే ఇక్కడ కనపడతా ఉంది. ఇంత చేదరగా చేసే మనుషులు వైసీపీలోనే ఎందుకు ఉంటారు? గతంలో కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఏదో వాళ్ళ ఒక కార్యకర్త చనిపోయినప్పుడు వాళ్ళ విగ్రహావిష్కరణ చేయటానికి వెళ్తా ఉంటే పొసెషన్ చేసుకుంటే వెళ్తుంటే మరి ఒక వ్యక్తి ఆ కారు కిందనే పడ్డాడు, ఈడ్చుకుంటే ఈ కుక్క పిల్లని ఈడ్చి పడేసినట్టు రోడ్డు పక్కన తుప్పల్లోకి పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఏం చేశాడు వైసీపీ నాయకుడు రఘురాం? పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చాడు, ఇక్కడ ఏదో జరిగింది, వెనక్ కారు గుద్దింది, ముందు టైరు ఎక్కింది అన్నట్టుగా చేశారు. ఎప్పటికీ తెలియదు అసలు ఆ కేసు ఏం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ కాన్వాయ్లో ఉన్న కారుని ఎత్తుకెళ్ళి దాన్ని ఎంతవరకు విచారణ చేస్తున్నారు, నిజంగా ఆ సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి మృతి చెందాడా లేదా అని ఇప్పటికీ బయటకు తెలియకుండా సంవత్సరాలు గడుస్తున్నా కూడా వీళ్ళు ఇక్కడే ఉంటారు. మరి అందుకనే కదా చంద్రబాబు నాయుడు కూడా అధికారుల మీద కూడా కన్నెర చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటిది, మీరు నాకేం చేసి పెడుతున్నారు, నాకు నెగిటివ్గా తయారు చేసే పనులన్నీ మీరు ఎందుకు చేస్తున్నారని ఆయన కూడా వాపోతున్నాడు. ఇది ఇలా జరుగుతుంటే మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇప్పుడు ఏదో ఒక యాప్ తయారు చేయించాడట. అది అందరూ సూపర్ అంటారో బంపర్ అంటారో తెలియదు, కానీ ఆయన దానికి సూపర్ యాప్ అని పేరు పెట్టాడు. జగన్ 2.0 సూపర్ యాప్. ఇందులో ఎవరైనా ఏ పోస్టింగ్లైనా పెట్టొచ్చు, ఏవి డిలీట్ కాకుండానే ఉంటాయి అని చెబుతా ఉన్నాడు. మరి ఆ పోస్టింగ్లన్నింటిలో మరి సీదిరి అప్పలరాజు సంగతి కూడా పెడతారేమో, ఎవరికి తెలుసు. గతంలో ఎట్నే ఒక యాప్ చేస్తే మరి ఆ యాప్లో చిలకలూరుపేటలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా ఉన్న విడదల రజనీ మీద ఒక కంప్లైంట్ పెట్టాడు. ఆ కంప్లైంట్ సంగతి ఏం జరిగిందో తెలియదు, ఇప్పటికి ఆ యాప్ ఏమైందో తెలియదు. ఇప్పుడు కొత్తగా మరొక యాప్ ఒకటి తయారు చేసుకుని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్త డ్రామాలు అయితే కడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సీదిరి అప్పలరాజు అరెస్టు నేడా రేపా అన్నట్టుగా ఉంది. ఇది ఈరోజు కుండబద్దలు.